గుంటూరు జిల్లా గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు లక్ష్మీదేవి పూజలు విశేషంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు వెల్లడించారు. శ్రావణ మాసం ఆరంభం శుక్రవారంతోనే మొదలవడంతో మహిళలందరూ ఈ 5 వారాలు లక్ష్మీ పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందాలని ఆయన పిలుపునిచ్చారు. 5 శుక్రవారాలు మహిళలందరూ లక్ష్మీదేవి పూజల్లో పాల్గొని అష్టైశ్వర్యములను సకల సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఉండేటువంటి పవిత్రమైన మాసం శ్రావణ మాసం కావున దీన్ని వ్రతాల మాసం అని కూడా అనవచ్చునని, ప్రత్యేకంగా 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అష్టలక్ష్మి అలంకరణ ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. అమరావతి రోడ్లో ఈ దేవస్థానం నిర్మించి 24 సంవత్సరాలు అయింది. ముఖ్య ఉద్దేశము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళటానికి కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, టికెట్ దొరకటం కానీ ఇబ్బందులుగా ఉంటాయి కాబట్టి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న 80 గ్రామాల ప్రజలకి, అట్లే గోరంట్ల, గుంటూరు పట్టడానికి మన అదృష్టం తగ్గట్టు స్వామి మనకు ఆశీస్సుల మీదకి రాజధాని రోడ్డు దేవస్థానం ఎదురుగా చేసుకున్నారు వారు. ఒక రాజధాని అంటే రోజు కొన్ని వేల కార్లు వచ్చి వెళ్తుంటాయి, అంతా విఐపీలు. అది మన అదృష్టం. అది స్వామివారి కృప వలనే ఈ రోడ్లో రాజధాని జరిగింది. ఇంకా దేవస్థానాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఏరియాలో ఉన్న ఈ పల్లెల వాళ్ళు కానీ, పట్టణాల వాళ్ళు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఈ నెల ముఖ్యంగా 5 శ్రావణ మాసాలు వచ్చినాయి. 5 శ్రావణ మాస వారాలు వచ్చినవి, శుక్రవారాలు. చాలా అదృష్టము ఒక మంత్లో 5 వారాలు రావటం. అందువలన దేవస్థానం వారు, కమిటీ వారు చెన్నై నుంచి పంచలోహం రూపు, అలాగే 18 రకాల పూజ సామాగ్రితోటి పూజలు నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి శుక్రవారము ఒక అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకుని వస్తున్నాము. అంటే శ్రీశైలము, విశాఖపట్నము, తిరుపతి, అలా విజయవాడ అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకొని వచ్చి మన ఆడపడుచుల చేత ఈ 18 రకాలు పూజ సామాగ్రితో చేపించి తృప్తిపరిచి మన దేవస్థానం చుట్టుపక్కల కూడా ఈ యొక్క మంత్ర ఉచ్చారణ నినాదము అందరికీ వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో చాలా భారీ ఎత్తుగా చేస్తున్నాము. మొదటి రోజే ఫస్ట్ శుక్రవారం 550 మంది కుంకుమ పూజ మీద కూర్చుంటున్నారు. ఇప్పటి వరకు మాకు అందిన లెక్క ప్రకారం. అందువలన పత్రికా విలేకరులు కానీ, ప్రజలు కానీ, భక్తులు కానీ అందరూ వచ్చి స్వామివారి కృపకు పాల్గొని ప్రసాదాలు తీసుకొని తీర్థ ప్రసాదాలు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాండేహి చ పార్వతి. యవన్మంది భక్త మహాశైలు మహిళలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ శ్రావణ మాసం మహిళలకి ప్రధానమైనటువంటి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కల్పించేటువంటి మాసం. కాబట్టి ఈ సంవత్సరం 5 శుక్రవారాలు మనకి అదృష్టం. అమ్మవారి యొక్క వ్రతంలో పాల్గొనటానికి విరివిగా పాల్గొని మరి కాశీ అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందాలని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా, మహిళలందరికీ కూడా పూజలో పాల్గొని అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని పొందాలని చెప్పిన వరలక్ష్మి ఎవరిని వరిస్తుందో మాకు వరించాలని భక్తిగా, శ్రద్ధగా ఆ యొక్క అమ్మవారి యొక్క కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే
అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సౌభాగ్యం, అట్లాగే సర్వమంగళం అంతా మంగళప్రదంగా ఉంటుందని చెప్పి మన యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం భక్తులందరికీ కూడా, మహిళలకి. శుభం భూయాత్, మంగళం మహత్. ఓం నమో వెంకటేశాయ. అమరావతి రోడ్ గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున భక్తులందరికీ కూడా శ్రావణ మాసం ఆహ్వానం పలుకుతోంది. శ్రావణ మాసం మనకి ఈ నెలలో, ఈ సంవత్సరము శుక్రవారంతో ప్రారంభమైంది. శ్రీ మహావిష్ణువు ప్రియసఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అని ప్రతి ఒక్క ఆడపడుచు కూడా తహతహలాడుతుంది. అటువంటి ఆడపడుచుల కోసం శ్రావణ మాసం ఈ సంవత్సరం 5 వారాలతో మన ముందుకు వచ్చింది. మరి మన దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాస వ్రతాలు అనేవి అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం మనకి శ్రావణ మాసంలో దాదాపు లాస్ట్ వారము 1500 మంది ఆడపడుచులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము మొదటి వారమే 500 నుంచి 600 మంది మహిళలు పాల్గొంటారు. మరి ఈ సంవత్సరంలో మనకి అనేక రకాల కార్యక్రమాలు జరిగాయి. తొలి ఏకాదశి కానీ, ముక్కోటి ఏకాదశి కానీ భక్తులు అనేక రకాలుగా చాలా వేలల్లో పాల్గొన్నారు. వారు ద్వారా మనకు వచ్చిన సమాచారం, భక్తులందరూ కూడా మన గోరంట్ల గ్రామం నుంచి కాదు, గుంటూరు గ్రామం నుంచి కాదు, మన గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి అనేక రకాల భక్తులు పాల్గొన్నారు. వారందరూ కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి దేవాలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధి పొందింది అని అనేక మంది భక్తుల ద్వారా మాకు తెలిసిన సమాచారం. అలాగే మరి శ్రావణ మాసం అంటేనే మనకి సౌభాగ్యాలు వ్రతాలు చేసుకునేటువంటి వ్రతము నెల. ఈ నెలలో ఎంతో మంది మహిళలు వారి యొక్క సౌభాగ్యాలు, సిరి సంపదలు, వారి కుటుంబాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఆడపడుచులు విరివిగా పాల్గొంటున్నారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి వస్తున్నారని మనకు తెలుస్తుంది. మనకి హుండీలు చూసినప్పుడు దాంట్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కూడా మనకి తెలుస్తున్నాయి. కాయిన్స్ ద్వారా తెలుస్తుంది, కరెన్సీస్ ద్వారా. అలాగే మనకి ఈ మీడియా ద్వారా మనము ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతున్నాము. మన గోరంట్ల గ్రామం కాదు, గుంటూరు పరిసర ప్రాంతాలు కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా శ్రావణ మాసం సందర్భంగా 5 వారాలు కూడా 18 రకాల పూజా ద్రవ్యాలతోటి పంచలోహ శ్రీచక్ర రూపును మన దేవాలయ కమిటీ వారు వచ్చిన ఆడపడుచు ప్రతి ఒక్కరికి కూడా అందించనున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఈ శ్రావణ మాసం, అసలు శ్రావణ మాసం అంటేనే మనకి శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రంతో ప్రారంభమయ్యేటువంటి ఒకే ఒక్క మాసం శ్రావణ మాసం. అంత పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో మరి ఆడపడుచులందరూ కూడా పాల్గొని వారి యొక్క సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్య ఐశ్వర్యాలతో తులదూగాలని వారి కోసం ఆలయ కమిటీ వారు ప్రత్యేకంగా పూజ